నమస్తే అండి, నేను రజాక్. మనం చేస్తే సంసారమా, పక్కనోడు చేస్తే వ్యభిచారమా? మనం మాత్రం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోల్ని బాక్సింగ్ బ్యాగ్స్ కట్టేసి ఇష్టం వచ్చినట్టుగా మనం టార్గెట్ చేయొచ్చు, అది కూడా అఫీషియల్ పార్టీ మీటింగ్స్లో. అదే పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు చేసినటువంటి పనికి మాలిన పనిని ఈరోజు బూజుగా చూపిస్తా వైసీపీ రాజకీయం చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే దేంతో వల్ల నాకైతే అర్థం కాలేదు. నేను ఇందాక వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పిన, వాస్తవం అది 100%. అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పిన, నేను దానికి 100% కట్టుబడి ఉంటా. ఎందుకంటే ఒక నిబద్ధత, ఒక పద్ధతి, ఒక విధానం తెలిసినటువంటి వ్యక్తిగా, అలాగే కొంతమంది వ్యక్తుల్ని నాకు మెంటర్స్గా పెట్టుకున్నటువంటి వ్యక్తిగా నేనైతే వాళ్ళు ఏది చెప్పినారో దాన్ని అనుకరించేటటువంటి వ్యక్తిని అనమాట. గుడ్డేది చెలవబడ్డట్టు కాదు, మంచి కోసం మాట్లాడేటటువంటి వ్యక్తి. ఇందాక నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, నాకు తెలుసు ఆ విషయం. పవన్ కళ్యాణ్ గారిని రేపొద్దున వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారో నాకు తెలుసు. గవర్నమెంట్ లేనప్పుడు ఎలా టార్గెట్ చేసినారో ఆ మాత్రం తెలియనివాడినా నేను. అదనమాట, గవర్నమెంట్ లేనప్పుడు టార్గెట్ చేసినటువంటి విధానం అది. ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ళ గవర్నమెంట్లు మారుతాయి, శాశ్వతం కాదు కదా ఎవరికి కూడా. పరిస్థితులు ఏంటి? ఇప్పుడు వైసీపీ వాళ్ళు నీతులు చెప్తా ఉన్నారు నాకు అర్థం కాదు కదా. ఏమంటే మరి మనం చేసినప్పుడు మరి దానికేంటి? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదో మీరు రంగంలోకి దిగాలని చెప్పేసి నీతులు చెప్పే నాయకులు ఇప్పుడేం చేస్తారు అంటూ డైరెక్ట్గా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక మన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ చేసినారు అన్నమాట. ఇది చూసిన తర్వాత నిజంగా అసలు వీళ్ళకి వేసే నైతిక హక్కు ఉందా అని చెప్పేసి నాకైతే అడగాలనిపించింది. ఎందుకంటే ఈ మేడము వరుదు కళ్యాణి గారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాల టీమే. నైస్, బాగానే ఉంది మేడం, మంచిది. అయితే ఏమంటారు, కొన్ని కామెంట్లు చేసినారన్నమాట పవన్ కళ్యాణ్ గారి గురించి. జల్సా రిలీజ్ సందర్భంగా జగన్ గారివి, అల్లు అర్జున్ గారివి మాస్కులు పెట్టుకొని అసభ్యంగా ప్రవర్తించారు. మరి మన అధికారంలో ఉన్నప్పుడు, మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాక్సింగ్ బ్యాగ్లకి నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి మనం కాళ్లతోనూ చేతులతోనూ తన్నిన రోజున, అది కూడా అఫీషియల్గా ఏర్పాటు చేసినటువంటి సిద్ధం సభల్లో మనం టార్గెట్ చేసిన రోజున మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయినారు? మీ వైసీపీ పార్టీ నాయకులంతా ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఆ రోజు అది కంట్రోల్ చేస్తుంటే ఈరోజు సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారిని అమ్మనాబుద్ధులు తిట్టిన రోజున, పవన్ కళ్యాణ్ గారి తల్లిని దుర్భాషలు ఆడిన రోజున, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా కారుకూతలు కూయించిన రోజున ఎక్కడికి వెళ్ళిపోయినారు? అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారిని భార్య గురించి మాట్లాడుతూ 3 పెళ్లిళ్ళు, కార్లు మార్చినట్టు మారుస్తారని చెప్పేసి అక్షరాలు అలాంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు యాడికి వెళ్ళిపోయినారు? ఈ రోజు వచ్చేసి గీతబోధ చేస్తున్నారు. ఎస్, జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నా పని చేసి ఉంటే తప్పని మేమే చెప్తా ఉన్నాం. తప్పు, పవన్ కళ్యాణ్ గారి చర్యలు తీసుకోండి, ఉపేక్షించడానికి లేదు అని మేమే చెప్తా ఉన్నాం. కానీ ఆనాడు మీకు ఎవరైనా చెప్పినారా? సిద్ధం సభలో ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి ఈ విధంగా కొట్లాట్లు పెడతా ఉంటే ఆనాడు ఎవరైనా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తప్పు, వైసీపీ పార్టీ కార్యకర్తలని తప్పు, ఇదేమాత్రం ఉపేక్షించేది కాదు, తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలి అని మీరు ఎవరైనా మాట్లాడినారా? కానీ మేము మాట్లాడుతూ ఉన్నాం. మొన్నటికి మొన్న నాగబాబు గారు ఏదో మాట్లాడితే జనసేన పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతూ ఉంటే, ఎస్ నాగబాబు గారు ఈ తప్పు రాంగ్ వేలో వెళ్తుందని చెప్పేసి మేము క్వశ్చన్ చేసినాం. కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినా, లేదంటే పేరి నాని గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, లేదంటే రోజా రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు పదాలు దొరికిచ్చినా, ఏనాడైనా బయటకు వచ్చి మనం క్వశ్చన్ చేసినావా? మనం క్వశ్చన్ చెయ్యం, కానీ నీతులు చెప్తాం అనమాట. ఇది కూడా నేను ఎందుకు అసలు ఈ వీడియో చేసేవాడిని కూడా కాదు. ఎందుకంటే ఒకటండి, మనం దాన్ని పాటించి మనం సరైన విధానం వెళ్ళి ఎదుటోడు తప్పు చేస్తే అడిగితే తప్పులేదు. కానీ మనం మాత్రం ఒకప్పుడు అలాంటి పనికిమాలిన పనులు చేసి దానికి రియాక్ట్ ఈ విధంగా అయితే ఈ రోజున వచ్చేటటువంటి కవరింగ్ ఏదైతుందో దాని గురించి మాట్లాడాలంటే కనుక మండుతూ ఉంటుంది అనమాట. అంటే జల్సా రిలీజ్ సందర్భంలో జగన్ గారివి అల్లు అర్జున్ గారి మీద అమితమైన ప్రేమ వచ్చేసిన వాళ్ళకి మాస్కులు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించారు. నీతులు బోధించే పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రిపై వెకిలిగా ప్రవర్తిస్తుంటే ఏం చేస్తా ఉన్నారు? మరి మీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి సభలోనే జరిగింది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆంధ్రాలో ఉన్నారు, ఇది జరిగింది ఎక్కడో తెలంగాణలో ఏదో థియేటర్ దగ్గర. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణ వెళ్ళిపోయి అక్కడికి అర్జెంటుగా వాళ్ళ మీద కేసులు పెట్టేయాలి పవన్ కళ్యాణ్ గారు, అంతేనా? నెక్స్ట్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై విరుచుకుపడ్డ హోంమంత్రి అనిత టీడీపీ వీరిపై ఏం చర్యలు తీసుకుంటారు? తీసుకుంటారు. మొన్న ఏదో మెడకాయలు తలకాయలు కోసినారంట డైరెక్ట్గా, మొన్న ఏదో సాఫ్ చేసినారంట కదా, వీరిపై ఏం చర్యలు తీసుకుంటారు? రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఒక రాజ్యాంగం, టీడీపీ జనసేనకు మరొక రాజ్యాంగం ఉందా ఏంటి? మరి అలాంటప్పుడు మీరు ఎంతమందిని జైల్లో పెట్టినారు? నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని
ఆ బాక్సింగ్ బ్యాగ్ ఫోటోలు పెట్టి కొట్టిన రోజున, కాళ్ళతో తన్నిన రోజున మీరు ఎంతమంది మీద పెట్టినారు? మరి ఆ రోజు ఏ రాజ్యాంగం అమల్లో ఉంది అని వీళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తే చూడాలి. నెక్స్ట్ ఏంటి, వీరిపై ఏం చర్యలు తీసుకుంటారు? రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఒక రాజ్యాంగం, టీడీపీ జనసేనకి మరొక రాజ్యాంగం ఉందా? ఇలాంటి ఘటనలే టీడీపీ జనసేన చేస్తుంటే పర్యవసానాలు కూడా అనుభవించి తీరుతారని తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మీరు చేసిన దానికి, మీరు చేసినటువంటి పాపాలకి ఈ రోజున అలాంటి పర్యవసానాలు. నెక్స్ట్, తీర్థాన్ని తెలియజేస్తున్న వరుద్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు. స్పెషల్ థ్యాంక్స్. మరి ఇదిగో ఇక్కడ మైనారిటీ జనసైన్యం అని చెప్పేసి వాళ్ళే పోస్ట్ చేస్తున్నారు అనమాట. మీరు చేసింది మీకే కర్మ రూపంలో తగులుతుందని చెప్పేసి ఆనాడు వికృత రూపంతో చేసినటువంటి ఎవరు పెట్టించినారు? అదంతా ఏ సభ, ఎక్కడ జరిగింది అదంతా కూడా? ఎవరి సభలో జరిగింది అదంతా కూడా? సో అది మీ సభలోనే కదా జరిగింది. సో మరి మీ సభలో జరిగితే ఈరోజు మీరు నీతులు, కథలు, న్యాయాలు చెప్పడం ఏదైతే ఉందో, న్యాయాలు మాట్లాడడం ఏదైతే ఉందో, మరి మనకేమాత్రం కూడా అనిపించట్లేదు. అంటే మనం అధికారం పోతే ఒకలా ఉంటాం, అధికారంలో ఉంటే ఒకలాగా ఉంటాం, అంతేగా? సరే, ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు చెప్తారు అంతే, ఫాలో చేయరు. కానీ నేను ఇక్కడ ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ అల్లు అర్జున్ గారి అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మధ్య ఒక ఘర్షణ అయితే సృష్టించే ప్రయత్నం అయితే జరుగుతుంది గట్టిగా. ఒక ఇద్దరు పనికిమాలిన అదలు చేసినటువంటి పనికి ఇప్పుడు అందరి మధ్య ఒక రకమైన విభేదాలు వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 కూడా చెప్తాను. నిన్న మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి మురారి సినిమా కూడా రిలీజ్ అయిందట. అయితే విజయవాడలో వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఏదైతే అత్తారింటికి దారిలో ఒక సీన్కి సంబంధించి ఆయన చీర కట్టుకునే దాన్ని పట్టుకుని ఉంటుందో దాన్ని పట్టుకొని వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇంక పక్క. సో అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి దీన్ని ఎవడు సృష్టించినాడు ఇది? అసలు ఇక్కడ మహేష్ బాబు గారు రాలేదు కదా మధ్యలో. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడ కూడా మహేష్ గారిని టార్గెట్ చేయలేదు కదా. మరి మహేష్ గారిని టార్గెట్ చేయనప్పుడు మరి వీళ్ళు ఎలా రంగంలోకి దిగినారు? ఇక చూడండి, అత్తారింటికి దారేదికి సంబంధించినటువంటి ఒక సీన్ పట్టుకొని ఆ విధంగా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు అనమాట. అక్కడ మాట్లాడేటటువంటి పదాలు, రకరకాల పదాలు ఉపయోగిస్తా ఇదంతా విజయవాడలో జరిగిందంట. సో ఈ ఐడి పేరు ఏంటంటే, ఇది వచ్చేసి సాయి _DHFM7 అనమాట. ఇదిగోండి, సాయి _DHFM7 అనమాట. సో వాడు పెట్టినాడు, ఇది పోస్ట్ చేసినాడు వాడు ఎవడో కానీ. సో పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఇక్కడ దుర్భాషలాడుతూ ఉన్నారు. నాకు ఆడియో పెట్టడం ఇష్టం లేదు ఏమాత్రం కూడా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా టార్గెట్ చేస్తా అక్కడ మాట్లాడేది జరుగుతుంది. అంటే ఇక్కడ నిన్న జరిగింది ఎవరెవరికి? ఒకవేళ అల్లు అర్జున్ గారినే టార్గెట్ చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు రావాలి, రంగంలోకి దిగాలి, వాళ్ళు మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు దానికి రియాక్ట్ కావాలి. కానీ మధ్యలో మహేష్ గారి అభిమానులు ఎందుకు వచ్చినారు అంటే, ఇక్కడ ఒక టాక్టికల్ గేమ్ అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అందరి హీరోల అభిమానుల దగ్గర నుంచి ఒక వ్యతిరేకత కావాలి వీడు. ఈ వ్యతిరేకత వస్తే కనుక దాని మీద వీళ్ళు రాజకీయం చేసుకోవాలి. అంటే ఇంతకుముందు కూడా చెప్పా కదా, మనం చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే వ్యభిచారం, అలా ఉందన్నమాట ఒక పక్క తంతు. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళు ఎవరైతే ఆ మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఆ విధంగా చేసినారో వాళ్ళ మీద కావచ్చు, అలాగే మన హైదరాబాద్లో అంటున్నారో జల్సా 4K రిలీజు. సో అక్కడ ఏదైతే జరిగిందో, ఎవరైతే ఆ పని చేసినారో ఆ ఇద్దరు కుర్రోళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ పెట్టుకున్నటువంటి కుర్రోడు కావచ్చు, అలాగే మన అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టుకున్నటువంటి కుర్రోడు కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా తప్పనిసరిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు మన గవర్నమెంట్ ఉంది, మనం రెచ్చిపోతాం. పోయినసారి వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు రెచ్చిపోయినారు. సో ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా నేను. మరి అల్లు అర్జున్ గారు అభిమానులను శుద్ధపోస్తారంటే అది కాదు. ఎందుకు కూడా చెప్తాను. అల్లు అర్జున్ గారికి సంబంధించిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉంటే ఆ ఈవెంట్లోకి కట్అవుట్లు పట్టుకొని వచ్చినారు. దాదాపు 3 ఫీట్లు, 2.5 ఫీట్లు, 3 ఫీట్లు కట్అవుట్లు పట్టుకొని వచ్చినారు. వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే విధంగా ఆ రోజు అక్కడ ప్లేకార్డ్స్ ప్లే చేయడం అయితే జరిగింది. అంటే ఒక PR ఏజెన్సీ లేదంటే కనుక అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు అనుమతి లేకుండానే అలాంటి బ్యానర్లు పట్టుకుని లోనకి రానిచ్చినారా? ఆ బ్యానర్లు అంటే మడత పెట్టి జేబులో పెట్టుకొచ్చే బ్యానర్లు అయితే కాదు. అవన్నీ కూడా ఏదైతే స్టీల్ దాంతో లేదంటే చెక్క దాంతో ఫ్రేమ్ కట్టిస్తామో ఆ ఫ్రేమ్తో కట్టించుకొని వచ్చి క్లియర్గా విజువల్ చూపిస్తా కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. రెండోది, ఆ రోజు వాళ్ళు వచ్చినటువంటి, ఇప్పుడు నా దగ్గర ఇమేజెస్ లోనే అంతగా డ్రైవ్లో ఉన్నాయి. అంటే వాళ్ళు ఆ రోజున పట్టుకొని వాటిని చూపిస్తా వాళ్ళంతా మళ్ళీ వాళ్ళు ఉపయోగించినటువంటి ఫాంట్స్ కావచ్చు, వేసినటువంటి డిజిటల్ ప్రింటింగ్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక చోట నుంచి తయారైనాయి అనమాట. కానీ వేరే వేరే వ్యక్తుల దగ్గర. సో ఇదంతా ఎవరు చేశారు ఆ రోజున? ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి అనమాట. పవన్ కళ్యాణ్ గారిని కావాలని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు టార్గెట్ చేసినారు. ఈ విధంగా ఆయన తక్కువ చేసే ప్రయత్నం చేసినారు. ఇది బాక్సింగ్ బ్యాగ్స్లో ఆయన ఫోటో పెట్టి, వికృతమైన ఫోటో పెట్టి కొట్టించే ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆయన నంద్యాల వెళ్ళినప్పుడు అప్పుడు జరిగినటువంటి దాని రీత్యా అల్లు అర్జున్ గారి మీద అభిమానులు కొంత
వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఈ రోజు కూడా జనసేన పార్టీ అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఉన్నమాట వాస్తవం. కానీ గుర్తుపెట్టుకోండి, దానికి తగ్గ దాంతా కూడా అల్లు అర్జున్ గారు ఫేస్ చేసినాడు ఆయన లైఫ్లో. సో కాబట్టి ఇంకా దీన్ని పెద్ద చేసుకోవడం అనవసరం. మీకు గుర్తుపెట్టుకోండి, ఇంకో విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే కుటుంబాల మధ్య విభేదాలు వస్తే ఈరోజు కాకపోతే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కలిసిపోతారు. కానీ బయట వాళ్ళు అలా ఉండదు. కాబట్టి అల్లు అర్జున్ మన వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చింది ఒకటి, జైల్లో ఉన్నాడు. చిరంజీవి గారు వెళ్ళారా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? లేదు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వరదూరు కళ్యాణి గారు, లేదంటే వైసీపీ నాయకులు వెళ్ళారా? ఎవడు వెళ్ళడం. ఆయన ఎవరింటికి వెళ్ళాడు? చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాడు, నాగబాబు గారి ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? సో అదే కాబట్టి వాళ్ళ బాండింగ్స్ వాళ్ళకు ఉంటాయి. మనం ఆ రోజు వరకు అక్కడ మాట్లాడినామా, మన యొక్క ఒపీనియన్ తెలియజేసినా ఓకే. కానీ ఇలా సైకోపాత్లా బిహేవ్ చేస్తా ఇలాంటి దానిలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. రెండోది వైసీపీ నిధులు చెప్పడం అసలు బాగలేదు. ముందు మీరు పాటించి మీరు చేసి ఉంటే కనుక ఈరోజు ఇలాంటి చేసే వీళ్ళే మొదటి వాళ్ళు అయి ఉంటే కనుక దాని మీద తప్పులేదు, మీరు ఆ మాట అన్నా కానీ మీ హయాంలో మీ అధ్యక్షనే జరిగితే ఈ రోజు వచ్చి మీరు నిధులు చెప్తా హోమ్ మినిస్టర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అనడం ఏదైతే ఉందో దీనికంటే దరిద్రం ఇంకోట్లేదని చెప్తాను నేను. సో మొత్తం మీతో ఒకటేది చెప్తాను ఫైనల్గా. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ పని చేస్తున్నారో, అంటే మహేష్ గారి ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే కనుక మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, నిన్న జల్సా 4K రిలీజ్లో వాళ్ళు చేసినటువంటి పని, వీళ్ళని తప్పనిసరిగా వీళ్ళలో కొంతమందికి అరెస్ట్ చేయించాను, అట్లీస్ట్ నోటీస్ అని ఇప్పించాను. దరిద్రం పోద్ది. సోషల్ మీడియాలో ఫ్యాన్ వాష్ చేయాలంటే ఒక రకమైన భయం పుట్టాలా, లేదంటే వీళ్ళు ఆగరు. ఇది ఆకపోతే కనుక రాబో రోజుల్లో ఇది మరొక రూపాన్ని తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది.